నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా 50 సంవత్సరాలు దాటినటువంటి పురుషుల్లోని ఎక్కువగా వచ్చేటువంటి సమస్యల్లోని ప్రోస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్ ఒకటిగా మనం చూస్తూ ఉంటాము. సో, ప్రోస్టేట్ అనేది బాగా పెరిగిపోవటం కావచ్చు, పెయిన్ ఎక్కువగా ఉండటం, ఎక్కువ సార్లు మూత్రం రావడం దీనితోటి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ ప్రోస్టేట్ ఎన్‌లార్జ్ అవ్వటానికి రీజన్స్ ఏముంటాయి? సో, బిఫోర్ 50 కూడా వచ్చే ఛాన్సెస్ అసలు ఎంతవరకు ఉంటుంది? అండ్ దీనికి అందుబాటులో ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అర్జున్ రెడ్డి గారు, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఫ్రమ్ రివియా వాస్కులర్ ఇన్‌స్టిట్యూట్. హలో సార్. హలో అండి. సార్, పురుషుల్లో ఎక్కువగా వచ్చేటువంటి సమస్యలు, అది కూడా 50 దాటిన తర్వాత మాక్సిమం ఈ ప్రోస్టేట్ అనేది ఎన్‌లార్జ్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. ఎందుకని ఆ వయసు వాళ్ళలోనే ఇది ఎక్కువగా మనం చూస్తాం. సో, 50 బిలో కూడా వచ్చేవాళ్ళు ఉంటారా? ఎందుకు ప్రోస్టేట్ అనేది ఎన్‌లార్జ్ అవుతది? సో, ప్రాస్టేట్ గ్రంథి అంటే చాలామంది మగవారికి దాని గురించి తెలీదు గూడా. ప్రాబ్లమ్ వచ్చే వరకు. అది ప్రతి మగవారికి ఒక వాల్‌నట్ షేప్డ్ ఆర్గన్ అండి. జస్ట్ యూరిన్ బ్లాడర్ కింద ఉంటుంది. అండ్ మన యూరిన్ పైపు దాని లోపల నుంచి పోతుంది. సో, అది దాని మెయిన్ ఫంక్షన్ వచ్చి వీర్యంలో కొన్ని పదార్థాలు అది క్రియేట్ చేసి దాన్ని సెక్రీట్ చేస్తది. సో, ఆఫ్టర్ ది రీప్రొడక్టివ్ ఏజ్ దానికి పెద్ద ఫంక్షన్ ఉండదు. కానీ ఆండ్రోజన్ ఇంబాలెన్స్ అంటే మేల్ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల, వయసుతో వచ్చే మేల్ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల అది వాసేది అనేది మనం చూస్తుంటాము. సో, అది వాసినప్పుడు యూరిన్ పైప్ పైన ప్రెషర్ వేసి యూరిన్ ఫ్లోలో అబ్స్ట్రక్షన్ ఆర్ బ్లాక్స్ అంటే ఒక బ్లాక్ లాగా క్రియేట్ అవుతుంది. దీనివల్ల యూజువల్గా దార తగ్గిపోవడము, దగ్గర పడడము, ఫ్రీక్వెంట్గా యూరిన్ వెళ్ళాల్సిన అవసరం ఉండడము, రాత్రులు లేయడము, అండ్ వచ్చినప్పుడు ఆపుకోలేనితనము. సో, ఇలాంటివన్నీ యూరిన్ వెళ్ళేటప్పుడు పెయిన్ కూడా ఉంటుందా? కొంతమందికి ప్రాస్టేటైటిస్ ఉన్నప్పుడు, అంటే ప్రాస్టేట్లో అదొక బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ చాలా కామన్గా ప్రాస్టేట్లో చూస్తుంటాము. సో, అట్లా ప్రాస్టేటైటిస్ అనే కండిషన్ గాని ఉంటే వాళ్ళకి ఈ మంట కూడా రావడము చూస్తుంటాము. ఆర్ కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్, ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ వల్ల యూరిన్ ప్రాపర్గా ఎంప్టీ అవ్వకుండా బ్లాడర్లో ఎక్కువగా మిగిలిపోయి ఇన్ఫెక్షన్ రావడము, ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ మంట అనేది రావడం చూస్తుంటాము. సో, ఇట్లా వచ్చినప్పుడు జనరల్గా ఈ ఏజ్ ఆఫ్టర్ ద 50 years చాలామంది మగవాళ్ళు దీంతో సఫర్ అవుతుంటారు. అండ్ ఈ మధ్యన కొంతమందికి ఆల్మోస్ట్ 40sలో కూడా, అంటే ఎర్లీ 40sలో కూడా ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది చూస్తున్నాము. మేబీ లైఫ్ స్టైల్ వలన, వారు కొంతమందికి జెనెటిక్ కాజెస్ వల్ల కూడా అర్లీగా వచ్చే అవకాశం ఉంటుంది. సో, ప్రోస్టేట్ ఎన్‌లార్జ్ అయిన దాన్ని అలానే చికిత్స తీసుకోకుండా వదిలిపెట్టినప్పుడు ఈ బ్లాడర్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే కిడ్నీకి సంబంధించినటువంటి ఇష్యూ కూడా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? సో, లాంగ్ టర్మ్లో ఈ ప్రాస్టేట్ వాపు వల్ల యూరిన్ ఇష్యూస్ వచ్చి బాగా ఇగ్నోర్ చేసి మందులు వాడకుండా ఆర్ ఎలాంటి ట్రీట్మెంట్ చేయించుకోకుండా చాలామంది అంటే అబౌవ్ ది ఏజ్ ఆఫ్ 60-70 కొంతమంది ట్రీట్మెంట్ అవాయిడ్ చేయడం అనేది చూస్తుంటాము. ఇలాంటి పేషెంట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాడర్, అంటే యూరినరీ బ్లాడర్ కూడా అదొక మజిల్ ఆర్గన్ అనమాట. ఒక హార్ట్ ఎట్ పంప్ చేస్తుందో, బ్లాడర్ కూడా ఒక మజిల్ ఆర్గన్ దట్ పంప్స్ ద యూరిన్. సో, ఈ హై ప్రెషర్లో పంప్ చేసినప్పుడు ఓవర్ లాంగ్ టైం ఈ బ్లాడర్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, బ్లాడర్ డ్యామేజ్ అయ్యి వీక్ అయ్యి అబ్స్ట్రక్షనే కాకుండా బ్లాడర్ మజిల్ కూడా వీక్ అయ్యి ఇంకా సివియర్ అయ్యే ఒక ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇగ్నోర్ చేస్తే. ఇంకొంతమందికి ఆ యూరిన్ బ్లాడర్లో ఎక్కువ అక్యుములేట్ అయిపోయి ఆ బ్యాక్ ప్రెషర్ కిడ్నీ పైన కూడా వెళ్ళే వరకు చూస్తుంటాం. కానీ ఇది వెరీ సివియర్ స్టేజెస్లో కొంతమందికి అది అవుతుంటుంది. సో, ఇది అంతవరకు తీసుకోపోకుండా చాలా వరకు దార తగ్గినప్పుడు, ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడే ఒకసారి దాన్ని మీ ఫిజిషియన్ దగ్గర, ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరకో, లేకపోతే యూరాలజిస్ట్ దగ్గరకో ఎవరికైనా దగ్గరికి వెళ్ళి ఫస్ట్ దాన్ని డయాగ్నోస్ చేయించుకొని ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్తో అసలు ప్రాస్టేట్ సైజ్ ఎట్లుంది, యూరిన్ ఎంత మిగులుతుందో చూసుకొని, ప్లస్ ఒక యూరోఫ్లోమెట్రీ అని ఒక టెస్ట్ ఉంటుంది. సో, దీంట్లో యూరిన్ స్పీడ్ ఎంత ఉంది అనేది తెలుసుకోగలుగుతాం. ఈ రెండు కానీ చేయించుకోగలిగితే అర్లీగా డయాగ్నోస్ చేసి దానికి మందులు సరిపోకపోతే ఏదో ఒక ట్రీట్మెంట్ చేయించుకోగలిగితే
ఇలాంటి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అనేది అవాయిడ్ చేయగలుగుతాం. అంటే జనరల్లీ 40 దాటిన తర్వాత వీళ్ళు ఈ ప్రోస్టేట్ గురించి తెలుసుకోవటానికి ఏమైనా నార్మల్ టెస్ట్‌లు ఏమైనా ఉంటాయా వాళ్ళకి? ఎవ్రీ ఇయర్ చేయించుకోవటానికి ఎలా ఉంది అని సో జనరల్ హెల్త్ చూసుకోవటానికి ఎలా? చెకప్స్‌లో అయితే మామూలుగా ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు ప్రాస్టేట్ సైజ్ కూడా చూస్తుంటారు ప్రతి ఒక్కరికి. హ్మ్. అది ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం. గైడ్‌లైన్స్‌లో రికమెండ్ చేయరు. ఓకే. సో ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో అలాంటి పేషెంట్స్ పోయి చూపించుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ప్రస్తుతం దీనికి అందుబాటులో ఉన్నటువంటి చికిత్సా విధానాలు ఏంటి? ఎలాంటి ట్రీట్మెంట్స్ మనకున్నాయి? సో ట్రెడిషనల్ గోల్డ్ స్టాండర్డ్ అంటే ఎప్పుడో నుంచి ఆల్మోస్ట్ 40 ఇయర్స్ నుంచి వెల్ ఎస్టాబ్లిష్ ట్రీట్మెంట్ అనేది యూరాలజిస్ట్ చేసే ఒక ట్రాన్స్యూరేథరల్ ప్రాస్టేట్ రిసెక్షన్, అది TURP అని అంటారు. Hmm. సో TURPలో యూరిన్ పైప్ ద్వారా వెళ్ళి అనస్థీషియాలో ఇదర్ స్పైనల్ అనస్థీషియా ఆర్ జనరల్ అనస్థీషియా, జనరల్గా స్పైనల్లో చేస్తారు. యూరిన్ పైప్ ద్వారా వెళ్ళి ఈ ప్రాస్టేట్ని కొంచెం కట్ చేసి తీసేస్తారు. సో ఇది ట్రెడిషనల్ ట్రీట్మెంట్ అండి. దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొంతమందికి ఈ ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్, అంటే వీర్యం అనేది బయటకు రాకుండా ఇది చేసిన తర్వాత రివర్స్ అయ్యి బ్లాడర్కి వెళ్ళేది ఆల్మోస్ట్ 100% అనేది ఉంటుంది. ఓకే. సో ఎస్పెషలీ యంగ్ మెన్ ఆర్ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 65-70 వరకు ఈ ట్రీట్మెంట్ కొంతమందికి ఆ సైడ్ ఎఫెక్ట్ అనేది మేబీ ఆప్ట్ చేసుకోకుండా వేరే ఆప్షన్స్ కూడా ఈరోజు మనకి ఉన్నాయి. సో ఆ వేరే ఆప్షన్స్లో కానీ చూస్తే మినిమల్లీ ఇన్వేజివ్ థెరపీస్ అని వచ్చున్నాయి. సో మినిమల్ ఇన్వేజివ్ థెరపీస్లో వన్ ఆఫ్ ద వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆల్మోస్ట్ 15 years నుంచి వెల్ ప్రూవెన్ అప్రూవ్డ్ ట్రీట్మెంట్ వచ్చి ప్రాస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్. సో ప్రాస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనేది ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్గా మేము చేస్తుంటామండి. సో దీంట్లో రక్తనాళాల ద్వారా ఇమేజింగ్ వాడి యాంజియోగ్రఫీ, అంటే మనకి యాంజియోగ్రఫీ అంటే రక్తనాళాల లోపల నుంచి పోయి ఎక్స్రే వాడి చేసే ట్రీట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ గుండెలో స్టెంట్ పెడతారు, అది కూడా యాంజియోగ్రఫిక్ ప్రొసీజర్. సో ఈ ట్రీట్మెంట్ గుండెలో కాకుండా కింద ప్రాస్టేట్ మన పెల్విస్లో రక్తనాళాల ద్వారా వెళ్ళి ప్రాస్టేట్కి వెళ్ళే రక్త సరఫరా వరకు బ్లాక్ చేసి ప్రాస్టేట్ సైజ్ తగ్గించే ఒక ట్రీట్మెంట్. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే డే కేర్ ట్రీట్మెంట్గా చేయొచ్చు. యూరిన్ పైప్ కూడా విత్ ఇన్ 1-2 hours ట్రీట్మెంట్ అయిపోగానే తీసేస్తాము, కొంతమందికి వేయం కూడా. ఓకే. అండ్ అసలు యూరిన్ పైప్ ద్వారా ఏమీ చేయము. నంబర్ 4 అనస్థీషియా ఉండదు. సో అండ్ నంబర్ 5 ఎంత వేగంగా కోలుకుంటారు? ఆల్మోస్ట్ ఫ్యూ డేస్ అండి, 1-2 days. నెక్స్ట్ రోజు కూడా చాలా మంది సేమ్ డే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్, మేము ట్రీట్ చేసిన పేషెంట్ ఇంతకుముందు వైజాగ్ నుంచి వచ్చి ఈ ఎంబలైజేషన్ చేసుకొని నెక్స్ట్ రోజు హైదరాబాద్ టూర్ వెళ్ళి ఆ నెక్స్ట్ రోజు వైజాగ్కి వెళ్ళారు. సో అంత ఫాస్ట్గా కోలుకోగలుగుతారు. సో ఇంకోటి బ్లడ్ లాస్ అనేది ఉండదు. సో అండ్ ఈ వీర్యం అనేది ఈ ప్రొసీజర్లో రివర్స్ అవ్వడం చాలా రేర్గా చూస్తుంటామండి, చాలా వరకు అది కూడా అవ్వదు. సో ఆ ఎజాక్యులేటరీ ఫంక్షన్ అనేది ప్రాస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్లో మనం ప్రిజర్వ్ చేయగలుగుతాము. రైట్. దీనిలాగే PIE లానే సేమ్ ఇప్పుడు స్టీమ్ థెరపీ అనేది కూడా అందుబాటులోకి వచ్చింది. సేమ్ దీనిలాగే చేస్తున్నారు అని చెప్పి వింటూ ఉన్నాం. ఏంటి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఏది బెటర్గా ఉంటుంది? సో స్టీమ్ ఆర్ రెజమ్ అనేది అది కూడా ఒక లేటెస్ట్ మినిమలీ ఇన్వేజివ్ థెరపీ యూరాలజిస్ట్ ఆఫర్ చేస్తున్నారు ఈరోజు. సో అది ఒక డివైస్ బేస్డ్ థెరపీ, అంటే అది కూడా యూరిన్ పైప్ నుంచే చేస్తారు. చాలా వరకు స్పైన్ అనస్థీషియా కానీ ఆర్ కొంతమంది లోకల్ అనస్థీషియాలో కూడా చేస్తున్నారు. దాంట్లో యూరిన్ పైప్ ద్వారా వెళ్ళి ప్రాస్టేట్ గ్రంథి లోపలికి స్టీమ్ ఇంజెక్ట్ చేసి అక్కడ కందరాన్ని చంపేస్తారు, అంటే టిష్యూ డిస్ట్రాయ్ చేస్తారు విత్ స్టీమ్. సో ప్రాస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్లో మనము రక్త సరఫరా బ్లాక్ చేసి సైజ్ తగ్గిస్తున్నాము, ఇక్కడ వేడితో కిల్ చేస్తున్నారు టిష్యూ. సో స్టీమ్ బేస్డ్ ట్రీట్మెంట్ కాబట్టి ఆబ్వియస్లీ దానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే దాంట్లో సక్సెస్ రేట్ ఎలా ఉంది? స్టీమ్లో అడ్వాంటేజెస్ ఏంటంటే అప్ టు 30 grams to 40 grams కూడా సైజ్ చేయగలుగుతున్నారు. వెరస్ ప్రాస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్ జనరల్గా మేము 45 grams అబవ్ ఉంటేనే 40-45 grams అబవ్ ఉంటేనే చేస్తాము. సో వెరస్ ప్రాస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్లో ఎంత పెద్దదున్నా చేయొచ్చు, బట్ స్టీమ్లో అప్ టు 80 grams ప్రాస్టేట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే స్టీమ్ థెరపీ చేసినప్పుడు కెథీటర్ ఎక్కువ రోజులు పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్టేట్ సైజ్ పెట్టి ఎనీవేర్ బిట్వీన్ 4-5 days to 2 weeks కూడా ప్రొసీజర్ అయిన తర్వాత యూరిన్ పైప్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రెజంలో పోస్ట్ ట్రీట్మెంట్ ఇరిటేటివ్ సిమ్టమ్స్, అంటే ఆ ప్రాస్టేట్ హీట్తో కిల్ చేస్తారు కాబట్టి ఆ ఏరియా బాగా సెన్సిటివ్ అయ్యి
ఆల్మోస్ట్ 25% ఆఫ్ ద పేషెంట్స్ రెజమ్ తర్వాత బాగా డిస్కంఫర్ట్స్, కొంచెం ఎక్కువ డిస్కంఫర్ట్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఓకే. కెథీటర్ ఎక్కువ రోజులు పెట్టుకోవాలి. రెజమ్‌లో గూడా చాలా వరకు ఎజాక్యులేటరీ ఫంక్షన్ అనేది నేను చెప్పినట్టు అది ప్రిజర్వ్ అవుతుంది. ఓకే. బట్ ఓవరాల్ డిస్కంఫర్ట్, కొంచెం కాంప్లికేషన్స్ కానీ చూసుకుంటే అది హీట్ బేస్డ్ థెరపీ కాబట్టి ఆబ్వియస్లీ డ్యామేజ్ పక్కన గూడా అయ్యే అవకాశం అనేది ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ కామన్. బట్ స్లైట్లీ హయ్యర్ రిస్క్ ప్రొఫైల్ ప్రాస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్‌తో కంపేర్ చేసుకుంటే రెజమ్ కొంచెం స్లైట్లీ హయ్యర్ రిస్క్ ప్రొఫైల్ అండ్ కొంచెం రికవరీ కూడా కొంచెం ప్రొలాంగ్ ఉంటుందండి. థ్యాంక్ యూ సార్. ప్రోస్టేట్ ఎన్లార్జ్ అవ్వటానికి, పురుషుల్లోని ప్రోస్టేట్ ఎన్లార్జ్ అవ్వటానికి రీజన్స్ అంటే దీనికి అందుబాటులో ఉన్నటువంటి అత్యాధునిక చికిత్స పద్ధతి అయినటువంటి పిఐఈ ట్రీట్మెంట్ ఏ రకంగా పనిచేస్తుంది, ఎంత బెనిఫిట్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే.